మద్యం మీద చంద్రబాబు సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఒక మద్యం దుకాణాలు బార్లు అయిపోయినాయి, మరొక వైపున ప్రీమియర్ మద్యం దుకాణాలకు టెండర్లు అయిపోయినాయి. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత రాబోయేటటువంటి వారం రోజుల్లో ఏదైతే ఇంతకుముందు చెప్పినట్టు గీత కులాలకి 10% మద్యం షాపులు కేటాయిస్తానని చెప్పిన దాని ప్రకారం 340 షాపులు ఇచ్చేందుకు నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కలిపి 340 షాపులు వస్తాయి. దాంతో తద్వారా గీత కార్మికులకు సంబంధించినటువంటి కులాలు ఏ ఏ కులాల వాళ్ళకి ఈ ఉంటాయి అన్నటువంటిది కూడా లెక్కగట్టారు. గీత కులాలకు సంబంధించి గౌడ, శెట్టిబలిజ, ఈడిగ, గామల్ల, కలాలి, శ్రీసాయన, సెగిడి, గౌండ్ల, బలిజ, యాత, సోంది వంటి కులాలకి 10% రిజర్వేషన్ కింద షాపులు కేటాయిస్తారు. షాపులను అక్కడున్న ఆయా కులాల సంఖ్య ఆధారంగా వాళ్ళకి కేటాయిస్తారు. ఒక్కొక్కళ్ళు ఎన్ని షాపుల కోసమైనా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఒక వ్యక్తికి ఒకటే షాప్ కేటాయిస్తారు. ఈ షాపుల కాలపరిమితి 2026 సెప్టెంబర్ 30 వరకు ఉంటుంది. దీని మీద కసరత్తు పూర్తి చేసినటువంటి నేపథ్యంలో దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చంద్రబాబు. అదే సందర్భంలో మరొక కీలకమైనటువంటి స్టెప్ కూడా తీసుకున్నారు. రిటైల్ షాపులు వాళ్ళకి వాస్తవంగా 20% లాభం వస్తుందని చెప్తేనే వాళ్ళందరూ టెండర్లు వేశారు. తీరా చూస్తే రిటైల్ షాపుల వాళ్ళకి 20% సంగతి దేవుడెరుగు 9% పరిమితమైంది. ఇప్పుడు దాన్ని 14% లాభానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారట. వాస్తవంగా వాళ్ళకి 20% వస్తుందని చెప్తేనే వాళ్ళందరూ అంతంత పెట్టి టెండర్లు వేసింది. తీరా చూస్తే ఇప్పుడు 9.5%, మళ్ళీ అందులో కూడా ఎమ్మెల్యేలకి వాటాలు అవుతున్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా నష్టాల పాలవుతూ ఏం చేస్తున్నారు, క్రమంగా మన దగ్గర మద్యానికి బదులుగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మద్యాన్ని తీసుకొచ్చి అవి అమ్మేసుకుంటున్నారు. కాబట్టి రాష్ట్రానికి ఆదాయం ఎక్సైజ్లో లేదు. దాన్ని దొంగ వార్తలతో జ్యోతి కవర్ చేసుకుంటూ వస్తుంది. కానీ అసలు కాదు అది. ఈ నేపథ్యంలో కీలకమైనటువంటి స్టెప్ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళకి సంబంధించినటువంటి లాభాలని పెంచేటటువంటి ప్రయత్నం. అయితే 14% కూడా మోసమే. వాస్తవంగా 20% ఇస్తానని చెప్పి 14% ఇవ్వడం ఏంటి? దాంతోపాటు బెల్ట్ షాపులు నడుస్తున్నాయి, వాటి మీద కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు నిన్న రివ్యూ సందర్భం. కానీ బెల్ట్ షాపులు నడుపుతున్నదే పార్టీ నాయకులు, మరి వాళ్ళని ఎలా కంట్రోల్ చేస్తారు?